అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ మరి పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండి ఎంతో అద్భుతంగా ఆదోనిలో జరుగుతున్న వర్క్స్ అన్నిటిని పర్యవేక్షణ చేస్తున్న రాఘవేంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. మేడం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పిఎంసి ఛానల్కు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు రాఘవేంద్ర రెడ్డి మేడం, మాది ఆదోని. నేను స్టార్టింగ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యాక్లాగ్స్ ఉన్నాయి నా బీఎస్సీ కంప్యూటరు. నేను చిన్నప్పటి నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాను. అప్పుడు తెలుగు మీడియం ఒకటేసారి బీఎస్సీ కంప్యూటర్లో ఇంగ్లీష్ మీడియం కావడం వల్ల నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఇబ్బందులు పడడం వల్ల కొద్దిగా డిప్రెస్ అయ్యాను అనమాట ఎడ్యుకేషన్. ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి అన్న మార్గం ఎత్తుకే టైంలో ఫస్ట్ బుక్స్ ద్వారా నేను యోగా అండ్ మెడిటేషన్ నేర్చుకున్నాను. ఏ గురువు లేకుండా స్టార్టింగ్ ఈనాడు బుక్స్ కావచ్చు, కొన్ని బుక్స్ నేను తెప్పించుకున్నాను. ఆ తర్వాత నాకు సిద్ధి సమాధి యోగా గురువుగారు అయిన సుధాకర్ గురూజీ అని ఇక్కడికి రావడం జరిగింది 1997. ఆ ఫస్ట్ టైం అటెండ్ అయినప్పుడు నాకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, అసలు మెడిటేషన్ ఎందుకు, మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది, ఈ డిప్రెషన్ ఎలా అధిగమించాలి, ఇలాంటి ఎన్నో విషయాలు నేను తెలుసుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడము, బాగా యోగ సాధన, ప్రాణాయామం, మెడిటేషన్ నాకు మంచిగా నా మానసిక స్థితి చాలా బలపడింది, చాలా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో ఉన్నప్పుడు నాకెందుకో ఈ విద్యని అందరికీ నేర్పించాలి అన్న కోరిక కూడా కలిగింది. ఆ క్రమంలో సిద్ధి సమాధి యోగాలో ఒక సిస్టమ్ ఉందన్నమాట. అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఆ విద్య నేర్చుకొని ఒక ట్రైనింగ్ లాగా మనం తీసుకున్న తర్వాతనే ఇంకొకరికి నేర్పించడం ఉంటుంది. మనం ఒక ట్రైనింగ్ కావాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్ కదా. ఆ క్రమంలోనే ఇమ్మీడియట్గా ఒక 6 months తర్వాత పిరమిడ్ మెడిటేషన్ అన్నది ఒక పాంప్లెట్ చూసాను నేను. మా ఫ్రెండ్ ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ ప్లేస్లో ఒక వ్యక్తి నాకు అందించడం జరిగింది. అందులో ఏముంది అంటే మెడిటేషన్ సర్వరోగ నివారణి అని ఉంది. అది నచ్చింది. ఎందుకు అంటే నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకో వైద్యం మీద నాకు ఇష్టం కలిగింది. ఆయుర్వేద మూలికలు, ఆయుర్వేదంతో నేను ఏదో ఒక మందులు తయారు చేసి ఇచ్చేవాడు. అట్లా చేస్తున్న క్రమంలో ఈ పాంప్లెట్లో ఎప్పుడైతే ధ్యానం సర్వరోగ నివారణి అని ఉందో, ఇది ఇంకా సులభం కదా, ఏ మెడిసిన్ లేకుండా మెడిటేషన్ ఓన్లీ ఎనఫ్ అంటున్నారు, ఇది ఎట్లా అని అప్పుడు ఆ ఉత్సాహంతో నేను అక్కడ జాయిన్ కావడం. ఫస్ట్ టైం 1998 March 1 సుభాష్ పత్రిజీ గారు వచ్చారు, ఆదోనికి వచ్చారు. మహాయోగి లక్ష్మమ్మ కళ్యాణ మంటపం టెంపుల్ పక్కనే ఉంది. అక్కడికి వచ్చినప్పుడు అది సండే రోజు. ఆ రోజు నేను అటెండ్ అయ్యాను. అప్పటికి నేను ఇంకా వెజిటేరియన్ కాదు. పత్రి సార్ అద్భుతమైన ఫ్లూట్తో 1 hour మెడిటేషన్ చేయించారు. మహా అద్భుతంగా జరిగింది. 1 hour కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిస్తే కొట్టేస్తానన్నారు. ఆ ఫ్లూట్ అద్భుతంగా వాయిస్తూ ఉంటే ఎవరు వాయిస్తున్నారు, ఇది అసలు రికార్డెడా లేకుంటే గురూజీ వాయిస్తున్నారు అనేది డౌట్ వచ్చింది ఫస్ట్ టైం చూసినాక. అంత అద్భుతమైన మెలోడియస్ మ్యూజిక్లో ఎంతో అద్భుతమైన ధ్యానం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఫిక్స్ అయిపోయాం పిఎస్ఎస్ఎంకి. ఆ మూమెంట్లో కంటిన్యూ అయ్యాం. అలా మొదలైంది నా జర్నీ ఇన్ పిఎస్ఎస్ఎం మూమెంట్. అప్పుడు చాలా చిన్నది మనది పిఎస్ఎస్ఎం. ఇంకా పిఎస్ఎస్ఎం అన్న పదం కూడా వాడుతూ ఉండలేదు అప్పుడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతే ఉన్నది. శాకాహారి విత్ ఇన్ షార్ట్ ప్యాన్ ఆఫ్ టైంలోనే ఇమ్మీడియట్గా డెసిజన్స్, అంటే కంటిన్యూగా నాకు అప్పుడు గురువులు నాకు పరిచయం అయ్యారు. ఈ 1998 March 1 తర్వాత మళ్ళీ జూలైలో ఒక ఆయన దాశరథి రఘురామ్ అని అమెరికా నుంచి వచ్చాడు. ఆయన మన ఇండియానే, అక్కడ పోయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో యోగా మాస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా మాకు శిక్షణ ఇచ్చాడు. ఆయన కూడా స్ట్రిక్ట్గా వెజిటేరియన్ యొక్క విలువలు తెలియచేయడం జరిగింది. అది మన పిరమిడ్లో ఎంత అవాయిడ్ చేస్తామో ఇంకెవరు అంత స్ట్రిక్ట్గా ఉండరు. కాబట్టి పత్రి సార్తో దగ్గర కావడం వల్ల ఇమ్మీడియట్గా 98లోనే నేను వెజిటేరియన్ అయిపోయాను. మీకు ఏదైతే డిప్రెషన్ ఉండిందో, పెయిన్ ఉందో అదంతా దాని నుండి బయటకు వచ్చేసి 100%. అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇమ్మీడియట్గా డెవలప్ అయ్యింది నాకు. ఒక పక్క ప్యారలల్లీ ప్రాణాయామం అండ్ మెడిటేషన్. నాకు వేరే పనులు లేవు అప్పుడు. నాకు జాబ్ లేదు,
ఫ్యామిలీ ఏం పెళ్ళి కూడా లేదు, నేను సింగిల్ కాబట్టి నాకేం టెన్షన్స్ వేరే వ్యాపకాలు లేవు కాబట్టి ఫుల్ టైం డెడికేటెడ్గా బుక్స్ చదవడం. పత్రి సార్ చెప్పిన బుక్స్ ఎన్నో ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉన్నాయి, అప్పుడే కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని క్యాసెట్స్. ఇప్పుడైతే పెన్ డ్రైవ్లు మనకు యూట్యూబ్ అన్ని ఛానల్స్ అందుబాటులో అప్పుడు ఉన్నాయి. లేవు, అప్పుడు లేవు, అప్పుడు లేవు. అప్పుడు ఓన్లీ క్యాసెట్స్ ఉండే. ఆ క్యాసెట్లే కొనుక్కొని మేము అన్నీ వినేవాళ్ళు. భజగోవిందం, భగవద్గీత, ఎన్నో విషయాలు, ఎన్లైటన్మెంట్ అంటే కొన్ని ఆడియోస్ అన్ని బాగా స్టడీ చేశాము. ఆ విధంగా జ్ఞానాన్ని పొందడం జరిగింది. అలా మొదలైన జర్నీలో ఇంకా మేము ధ్యాన ప్రచారానికి కూడా సిద్ధమై పల్లెలకు వెళ్ళడం. స్కూల్స్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. స్కూల్స్కి అప్పుడు ఎక్కువ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అంత పట్టుమని 10 మంది మేము ఆదోనిలో. మంచి టీం ఉండేది, డెడికేటెడ్గా వర్క్ చేసాం. అప్పుడు మనకు సెంటర్ లేదు, ఎక్కడో ఒక స్కూల్ బిల్డింగ్లో, లేదంటే రెడ్డి హాస్టల్ అని ఉండేది. ఇక్కడ ఒక కళ్యాణ మంటపంకి సంబంధించిన ఒక రూమ్ మాకు ఇచ్చేవాళ్ళు. పెళ్ళిళ్ళు కాకుంటే మనం హ్యాపీగా ధ్యాన కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. ఎవ్రీ వీకెండ్ సండే రోజు ఒక మాస్టర్ కర్నూలు నుంచి ఆంజనేయ శర్మ, చంద్రశేఖర్ శర్మ, వైజే శర్మ, డాక్టర్ పరమేశ్వర రెడ్డి, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. గుణాకర్ సార్ రెగ్యులర్గా 1 or 2 days ఉండేవాళ్ళు. రవి శర్మ అని ఒక మంచి మాస్టర్. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ అంతా మనకు జ్ఞానాన్ని పంచడము, ఒక డెడికేటెడ్గా వాళ్ళు పంచారు, ఆ విలువలు మనకు నేర్పించారు. సో అలా మరి మీ జర్నీ అంతా సాగుతూ వచ్చింది. అంటే ధ్యానం చేసుకున్నారు, ధ్యానం పొందుతున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మరి మొట్టమొదటిగా మీరు అటెండ్ అయిన యజ్ఞమైన యాగమైన ఏంటి సార్? మొట్టమొదట అంటే మనకు 1998లోనే సింపుల్గా జరిగింది. అప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూల్లో గెట్ టుగెదర్ అయ్యాం. డిసెంబర్లో జరిగేది ఈ ప్రోగ్రామ్. అప్పుడు 7 days, 5 days to 7 days జరిగేది. 7 days ఫస్ట్ టైం నేను 1998 డిసెంబర్లో నేను వెళ్ళాను. ఎందుకంటే మార్చిలో నేను జాయిన్ అయ్యాను పిరమిడ్ సొసైటీలో. ఇంకా నేను డెడికేటెడ్గా ఉన్నప్పటి నుంచి. అది ఫస్ట్ టైం 1999లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. హైదరాబాద్లో లేదు, కర్నూలులో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది. గొప్పగా జరిగింది. ఫస్ట్ టైం చేసిన అద్భుతంగా. అప్పటికి నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు అప్పటి వరకు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో అలాంటి ప్రోగ్రామ్ జరగలేదు. ఫస్ట్ టైం. అసలు మీకు ఇంకా ఒక విషయం చెప్పాలంటే 1998 మార్చి తర్వాత మళ్ళీ జూలైలో ఒక పెద్ద ప్రోగ్రామ్ మన ఆదోనిలో జరిగింది. 5,000 మందితో చేశాం ఒక స్కూల్ గ్రౌండ్లో. అంత పెద్ద ప్రోగ్రామ్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఎక్కడ జరగలేదు. పత్రి సార్ వెరీ హ్యాపీ, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ అవర్ యజ్ఞం లాగా చేశారు. కాదు, వన్ డే వర్క్ షాపే, కానీ ఊరంతా కదిలి వచ్చినట్లుగా మనం అందరికీ మంచి పెళ్లి భోజనాలు అద్భుతంగా అరేంజ్ చేశారు. మళ్ళీ పెద్ద షామియానాలు వేశారు. లక్షల ఖర్చు అప్పుడే, వేలు కాదు. పాండురంగ శెట్టి గారు, రామాంజనేయులు శెట్టి గారు, మల్లికార్జున శెట్టి గారు, ప్రేమ్నాథ్ గుప్తా సార్, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది, గొప్పగా జరిగింది. పత్రి సార్ వెరీ హ్యాపీ. అప్పుడు ఒక అభిమానం సార్కి, పత్రి సార్కి, ఆదోని వాళ్ళంటే ఒక గుర్తింపు వచ్చింది. ఆదోని వాళ్ళు బాగా అభిమానిస్తారు, బాగా గౌరవిస్తారు, ధ్యానానికి బాగా సహకరిస్తారు అనేసి ఎక్కువ వచ్చేవారు పత్రి సార్. పత్రిజీ రెగ్యులర్గా ఆదోనికి ఒక 1 or 2 months వన్స్. కానీ అప్పుడు ఎక్కువ సెంటర్స్ కూడా లేవు కాబట్టి అలా బళ్ళారికి వెళ్ళేవాళ్ళు, ఆన్ ది వే వచ్చేవాళ్ళు. అలా జరుగుతూ ఉండేది. 2-3 days కూడా ఉన్న రోజులు ఉన్నాయి పత్రి సార్ ఇక్కడే. ఓకే సార్, మరి ఇప్పుడు మామూలుగా అయితే మన ఇంట్లో మనం ధ్యానం చేసుకోవచ్చు, లేదా పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎందుకు ఈ ఈవెంట్స్ అంటే లైక్ యజ్ఞాలు, యాగాలు ఎందుకు మనం కండక్ట్ చేస్తున్నాము? అసలు దానివల్ల ఏం జరుగుతూ ఉంటుంది? అంటే మనం ధ్యానం చేస్తే మనలో శక్తి స్థాయి పెరుగుతుంది. అది కొద్ది వరకు ప్రభావితం చూపిస్తుంది. మనం మాస్ మెడిటేషన్స్ చేయడము, రెండవది మనకే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే మనం ఫ్రీ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ మనవి ఫ్రీగా చేస్తున్నాం. వేరే వాళ్ళు పెయిడ్ చేయొచ్చు, కొంతమంది చేస్తున్నారు ఫ్రీగా. కానీ మెడిటేషన్ని మన భారతదేశంలో ఇంత విస్తృతంగా, ఇంత గొప్పగా, ఇంత ఎక్కువ యూజ్ పీపుల్తో చేసేది అనేది, పెద్ద క్రౌడ్తో మనం మాస్లో చేసేదని ఓన్లీ పిఎస్ఎస్ఎంలోనే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ప్రపంచ శాంతి కావచ్చు, ప్రజల్లో చైతన్యం కావచ్చు, ఒక అవేర్నెస్, జాగరూకత. అంటే ఇప్పుడు మెడిటేషన్ గురించి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉంది. కానీ మనం మొదలుపెట్టిన మూమెంట్లో ఎప్పుడో 80sలో మన మూమెంట్ మొదలైతే 90sలో మేము 1998లో రావడం, అప్పట్లో అసలు యూట్యూబ్ అంటేనే తెలియదు. అసలు ఇక్కడ జరిగిన కార్యక్రమం విశేషాలు కావచ్చు, ఈ వీడియో రికార్డింగ్ కూడా ఎవరికీ అందుబాటులోకి వచ్చేది కాదు. కాబట్టి ఏరియా వైజ్ మనం మాస్ మెడిటేషన్స్ చేయడం వల్ల ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ బాగా ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళలో ఎంతో అభివృద్ధి, అంటే ఎన్నో రకాలుగా ఉపయోగాలు. అంటే ఆరోగ్య సమస్యలు అందరికీ ఉన్నాయి, అన్ని ఏజ్లలో ఉన్నాయి. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఇప్పుడు శారీరకంగా తీసుకుంటే మన భారతదేశము పేద దేశం.
కనీసం ఎంతోమంది పేదలకి టెస్టింగ్ ఫీజులకు కూడా కన్సల్టేషన్ కూడా పోవడానికి చేతకాని పరిస్థితి ఉంది. వాళ్ళు ఏదో మెడికల్ స్టోర్లో పోయి మెడిసిన్స్ తీసుకుంటాం. కానీ ప్రాక్టికల్గా చూస్తే మనం ఇన్ని సంవత్సరాల్లో విశేషమైన సాధన చేసే వాళ్లకు జబ్బులు లేవు. అంటే మానసిక వికాసం, బుద్ధి వికాసం వచ్చేసి ఈ యొక్క మన ప్రాణశక్తిని పెంచుకొని విశ్వశక్తితో మనం మమేకమై విశేషమైన శక్తిని పొందిన వాడికి రోగాల నుంచి బయటపడుతున్నారు అనేది వాస్తవమైన సత్యం. కాబట్టి ఈ యొక్క ఎన్నో వ్యాధులను నయం చేసుకోవడానికి మానసిక వ్యాధులకు ఇంకా అసలు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, కౌన్సిలర్స్ ఎవరూ లేరు మన దేశంలో, చాలా తక్కువ ఉంది. కాబట్టి మానసిక సమస్యలు ఇప్పుడు ఇంకా రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. వీటన్నింటినీ అధిగమించడానికి అత్యంత సులభంగా రూపాయి ఖర్చు లేకుండా ఉండడానికి అందరికీ ఉపయోగకరం అనేసి మన పత్రికారు ఎప్పుడూ గుర్తించి గమనించి వాళ్ళు పేదలనే ప్రాముఖ్యత ఇచ్చేసి పేదలకి ఇంటింటికి అందాలి, ఒక స్లమ్ ఏరియాకి అందాలి, ఒక మారుమూల ప్రాంతాలకు అందిస్తే వాళ్ళ జీవితం ఎంతో మెరుగుపడుతుంది, వాళ్ళ జీవితంలో ఒక చైతన్యము అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చెందుతుంది, వాళ్ళ కళ్ళలో ఆనందం వస్తుంది అనేసి ఆయన గుర్తించారు, గమనించారు. నిరంతరం సేవ చేస్తూ ఆయన అలుపెరుగని పోరాటం చెయ్యడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి తెలియజేయడం జరిగింది మేడం. ప్రపంచ శాంతికి ఇది మార్గం. ఎందుకంటే ఈరోజు వైలెన్స్ ఎక్కువైపోయింది, అసలు క్రూరత్వం పెరుగుతూ ఉంది ఒక పక్క. కాబట్టి ధ్యానం అన్నది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది, అద్భుతాన్ని సృష్టిస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో సార్, మరి మీరు చెప్పారు సామూహిక ధ్యానం వల్ల మొట్టమొదటిగా హెల్త్ బాగవుతుంది. ఆ కలెక్టివ్ ఎనర్జీ అన్నది ప్రపంచమంతా విస్తరించి ఒక శక్తి స్థాయిలో మార్పు వస్తుంది. ఒక శక్తి స్థాయి ఇక్కడ కావాల్సింది. ఒక పర్సన్ ఇండివిజువల్ గా కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది 100%. ఇంకొకరిని కదిలిస్తుంది, ఇంకొకరిలో మానసిక స్థితిలో మార్పు వచ్చి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమమవుతుంది. ఓకే, బాగుంది సార్. సో మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనకి అన్ని ప్లేసెస్లో యజ్ఞాలు, యాగాలు జరుగుతూనే వచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా మనం కడతాల్లోనే చేసుకుంటున్నాం. మరి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కొత్తగా ఫస్ట్ టైం తిరుపతిలో, అంటే అంతకుముందు పత్రిజీ ఉన్నప్పుడు చేస్తున్నారు, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం పెడుతున్నారు అని అసలు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? హ్యాపీ ఫీల్ మేడం. ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదిను ఆధ్యాత్మికతలో ధ్యానం అన్నది అది తపస్సు. ధ్యానం అంటే తపస్సే, మనం ధ్యానం అంటున్నాం. తపస్సు అంటే తప్పించేది. తపస్సు అనేది ఒక శక్తిని నింపుతుంది, శక్తిని డెవలప్ చేస్తుంది, ఆ శక్తి విస్తరిస్తుంది. కాబట్టి మనం ఎంత సాధన ఒక దగ్గర చేయగలిగితే సామూహికంగా అంత శక్తి అన్నది ఒక మార్పుని, సంఘంలో, సొసైటీలో మార్పుని తీసుకొస్తుంది. ఆ సొసైటీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చైతన్య పరిధిలో కావచ్చు, మానసిక పరిధిలో కావచ్చు, విస్తరణ, ఆ యొక్క పరిణితి చెందుతుంది. సమాజం పరిణితి చెందడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి మేడం. ఇది చాలా ఆవశ్యకతమైనది. మరి తిరుపతి అంటేనే ఒక పుణ్యక్షేత్రం, క్షేత్రం అంటేనే ఎంతో శక్తి క్షేత్రం. సో మరి అంత అద్భుతమైన ప్లేస్లో ఛానల్ వాళ్ళు పెట్టిన యజ్ఞంలో మీరు పాల్గొంటే మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఒక కొత్త అనుభూతి చూశాను మేడం. ఎందుకంటే అంత బాగా అరేంజ్మెంట్ జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అసలు అంత పెద్ద మహతి హాల్ కూడా పట్టలేదు. అందరికీ భోజనాలు కూడా అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది. గొప్ప గురువులు, స్వామీజీలు వచ్చి గొప్ప జ్ఞానాన్ని, వాళ్ళకున్న విశేషమైన జ్ఞానాన్ని, వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, భగవద్గీత నుంచి అన్ని రకాల, అన్ని కోణాల్లో ఆ ధ్యానానికి ఉన్న విశిష్టతని వర్ణించడము మహాద్భుతం. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కొంతమందికి ధ్యానం తెలియనప్పుడు, మన సొసైటీ గురించి, విలువల గురించి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాం అన్నది ప్రజలకు తెలియనప్పుడు కొన్ని అపోహలు, కొన్ని నిందలు వేస్తుంటారు మన మీద. ఆ నిందలు తొలగిపోవడానికి మన గురించి స్వామీజీలకు కానీ, పీఠాధిపతులకు కానీ ఎటువంటి అభిప్రాయం ఉంది, వాళ్ళు ఎట్లా సమర్థిస్తున్నారు, మనల్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు అన్నప్పుడు మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం చేస్తున్న కార్యక్రమం ఇంకా 10 రెట్లు ఉత్సాహంతో చేయగలగడానికి అందరికీ స్ఫూర్తి. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మాస్టర్కి ఒక స్ఫూర్తి లభిస్తుంది అలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల. అవి సేమ్ టైం యూట్యూబ్లో కూడా అట్లనే మన పిఎంసి ఛానల్ ద్వారా పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటాయి. పర్మనెంట్గా రాని వాళ్ళు, అక్కడికి అటెండ్ కాని వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి అంత విలువైన జ్ఞానాన్ని మనం అన్ని వేళలా మనము
వీక్షించవచ్చు. కాబట్టి ఇది గొప్ప అవకాశం. ఓకే. సార్ ఇప్పుడు ధ్యానం ఎన్ని గంటలు ఉంటుంది? అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా ఉంటాయా? ఎలా ఉంటుంది ఈవెంట్ మొత్తం? ఈవెంట్‌లో అన్నీ ఉంటాయి మేడం. మార్నింగ్ 5-7, 5-8 మెడిటేషన్ ఉంటుంది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. తర్వాత గ్రేట్ మాస్టర్స్ కానీ, అనుభవాలు ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభూతులు, అనుభవాల్ని పంచుకుంటారు. కల్చరల్ యాక్టివిటీస్ ఈవినింగ్ కంపల్సరీ ఉంటాయి. మళ్ళీ గొప్ప మాస్టర్స్ యొక్క ప్రవచనం ఉంటుంది. అన్ని యాక్టివిటీస్ ప్యారలల్‌గా మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 10 వరకు కంటిన్యూయస్‌గా ప్రోగ్రామ్స్ ఎవరెవరి అనుకూలమైన సమయాల్లో వాళ్ళు వీక్షించవచ్చు. మళ్ళీ భోజనాలు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. సో సార్ మరి దీనికి వయస్సు ఏమైనా ఉంటుందా? లేకపోతే ఎంట్రీ ఫీజ్ ఏమైనా ఉంటుందా? మేడం. ఎవరైనా పిల్లలు అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? యూత్‌కి ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. యాక్చువల్‌గా ఏజ్ లిమిట్ అనేది లేదు. కానీ వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి ధ్యానం చేసుకోవచ్చు. మాటలు తెలిసి, నడక తెలిసి, వాళ్ళకి కొద్దిగా ధ్యానం అంటే తెలిసిన వెంటనే 5 ఇయర్స్ నుంచి హ్యాపీగా ధ్యానం చేయొచ్చు. అంతకంటే చిన్న పిల్లలకి అవసరం లేదు ధ్యానం. సేమ్ టైం యూత్‌కి ఎంతో ఉపయోగకరమైంది. ఎందుకంటే అప్పుడే ఎమోషనల్ బ్యాలెన్స్ వాళ్ళకు ఉండదు కాబట్టి, వాళ్ళ జీవితాలను చక్కబెట్టుకోవడానికి ఒక మంచి స్ట్రాటజీ దొరుకుతుంది. ఒక మంచి యాక్టివిటీ ఇక్కడ మనకు పైమా అనేది ఉంది. మన పిఎస్ఎస్ఎంలో ఎంతో మంచి మెచ్యూర్డ్ పీపుల్ ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది మన సొసైటీలో. యూత్‌కు అద్భుతమైంది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా సపరేట్‌గా ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా బాల వికాస్ లాగా కూడా మనం కొన్ని ధ్యాన యజ్ఞాల్లో మనము చేస్తున్నాం. కాబట్టి అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్‌కి మెడిటేషన్ అనేది ఒక వరం. అది వీళ్ళు, వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ 100% మినిమమ్ 1 అవర్ టు 5 అవర్స్ వాళ్ళ సమయానుకూలంగా మినిమమ్ 1 అవర్ అనేది రిక్వైర్మెంట్ ఈ రోజుల్లో ఉంది మేడం. ఎందుకంటే ఇంత పొల్యూటెడ్గా ఉంది. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంది. సోషల్ మీడియాలో కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది. మనకు మొబైల్ ఫోన్లో కూడా ఎన్నో అనవసరమైన విషయాలు చూస్తుంటాం, రీల్స్ చూస్తుంటాం. అవన్నీ తలకెక్కడం వల్ల తల పిచ్చెక్కిపోతుంది. అవన్నీ క్లియర్ చేసుకోవాలంటే మళ్ళీ మెడిటేషన్ చేయాలి కంపల్సరీ. ఈ యొక్క ప్రెజర్స్ ఉన్నాయి సొసైటీలో మనకు మన ప్రతి ఫ్యామిలీలో, ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి జాబ్లో ప్రెజర్ ఉంది, ప్రతి బిజినెస్లో ప్రెజర్ ఉంది. ఆ ఒత్తిడిని తట్టుకోవాలి, రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ₹1 ఖర్చు లేనటువంటి అద్భుతమైన సాధన ప్రక్రియ ఏదైనా ఉందంటే ఓన్లీ మెడిటేషన్. అది ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పీస్ ఆఫ్ ప్లేస్లో, పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు 1 గంట చేసి ధ్యానం చేసి వెళ్ళిపోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ధ్యానంతో మొదలు పెట్టవచ్చు లైఫ్ని. ఇలా అన్ని రకాల అవకాశాలు ఒక్క రోజులో నేర్చుకుంటారు ధ్యానం కూడా. అదేం పెద్ద కోర్స్ కాదు. 1 గంటలోనే వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసేస్తారు కాబట్టి ఈజీ వే. ఓకే. సో మరి ఒక పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి ఒక ఛానెల్ వచ్చింది. అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ చేస్తున్న వర్క్ అంతా పబ్లిక్‌లోకి తీసుకెళ్ళడానికి దేశవ్యాప్తంగా అయినా ప్రపంచవ్యాప్తంగా ఒక ఛానెల్ వచ్చింది. పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్. సో దాని గురించి మీ మాటల్లో. మేడం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఏదైతే కార్యక్రమాలు మనం చేసి అభివృద్ధిని ప్రపంచవ్యాప్తం చేయాలనుకున్నామో దానికి 100 రెట్లు శక్తినిచ్చింది. ఇప్పుడు మాన్యువల్గా మనం ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క విలేజ్కి, ఒక్కొక్క వ్యక్తిని టచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎనర్జీ కావాలి, టైం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ప్యారలల్గా ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరంతరంగా పంచుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం యూట్యూబ్ ఛానల్ పిఎంసి అన్నది మన ఆధునిలో కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ని అక్కడి నుంచి చూస్తారు. కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ప్రపంచవ్యాప్తం చేయాలి. ఏదైతే ఆయన కలలు కన్నారో మన గురువుగారు, ప్రపంచవ్యాప్తం చేయాలి, గ్లోబలైజ్ చేయాలి, ధ్యాన జగత్ చేయాలి అన్నటువంటి మహాసంకల్పానికి 100% ఇది ఉపయోగకరంగాను సహాయకారిగాను పనిచేస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పిఎంసి వచ్చిన తర్వాత ఒక కొత్త వెలుగులు, కొత్త ఉత్సాహము, కొత్త శక్తి, కొత్తగా అభివృద్ధి చూస్తున్నాం మనమంతా. ఎందుకంటే జ్ఞానం భద్రపరచబడింది. రిపీటెడ్గా ఏదైనా మళ్ళీ మనకు అర్థం కాని విషయం ఉంటే గొప్ప గొప్ప మాస్టర్లు చెప్పిన విషయాలు మనం తెలుసుకోవడం వల్ల ఎంతో మనం పాజిటివ్గా మనం ముందుకు అడుగులు వేస్తాము. మనలో క్లారిటీ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా, మానసికంగా ఇమ్మీడియట్గా మనము రిలీఫ్ వస్తుంది. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అన్ని రకాల సాధనలు ఉన్నాయి. రోజు మార్నింగ్ మెడిటేషన్స్ ఉన్నాయి, ఈవినింగ్ మెడిటేషన్స్ కూడా, గ్రూప్ మెడిటేషన్స్ కూడా మనకు జూమ్లో కూడా అందిస్తున్నారు. సార్ మరి ఇప్పుడు తిరుపతిలో ఆగస్టులో కూడా యజ్ఞం జరగబోతుంది ప్రపంచ శాంతి కోసం. మరి ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు యజ్ఞం కోసం. సో రెస్పాన్స్ ఎలా ఉంది సార్?
రెస్పాన్స్ బాగుంటుంది మేడం. తిరుపతి, తిరుమల అంటే ఎప్పుడు ప్రజలకి ఒక కొత్త వైబ్, కొత్త ఫీల్ ఉంటుంది కాబట్టి 2 స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా ఆ భగవంతుడిని దర్శనం చేయాలి అన్న కోరిక అందరిలో ఉంది. అలాంటిది మనకు ధ్యానం అన్నది ధ్యానంలోనే మనం నిజమైన భగవంతుడు అంటే ఏమి, భగవత్ తత్వం ఏంటేంటి అది తెలుసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం కాబట్టి, ఆ ధ్యానం చేసి చక్కటి జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత ఒకరోజు ఏదో ఒక రోజు దర్శనం కూడా జరుగుతాయి కాబట్టి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది మేడం. సిద్ధమవుతారు అందరూ. ఓకే. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, మీ ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే మేడం, ఆయన ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు, ధ్యానము, ఆధ్యాత్మికత అన్నది. అది మానవాళికి అత్యంత ఆవశ్యకతమైంది అని ఆ రోజుల్లో ఆయన నిర్ణయించుకున్న తర్వాత ఆయన జాబుని త్యజించాడు, ఆయన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి చివరి శ్వాస వరకు అలుపెరుగని పోరాటం చేస్తూ ఎంత కష్టం నష్టం ఎన్ని ఉన్నా, ఆయన శారీరకమైన ఇబ్బందులు ఏమున్నా ఎవడికి చెప్పకుండా, ఏ మెడిసిన్ మీద కూడా ఆధారపడకుండా కేవలం ఆ ధ్యాన శక్తి మీదే నమ్ముకొని ఆ ధ్యానం శక్తిని అద్భుతంగా ఆయన తీసుకొని ప్రపంచానికి అందిస్తూ ఒక సామాన్యుడు కూడా అద్భుతమైన శక్తిగా మారగలడు అని నిరూపించారు. ఎంతోమందిని పిఎస్ఎస్ఎంలో మాస్టర్స్గా, ఒక మామూలు వాడు ఏమిటికి పనికిరాను నేను అని అనుకున్న ఒక డిప్రెషన్లో ఉండేవాడిని కూడా ఒక కత్తిలాగా ఒక మాస్టరీ వాడిలో వచ్చేటట్లు ఒక ఒక ఏమంటారు ఒక కసాయి వాడిని కూడా ఒక సాధువుగా, ఒక అద్భుతమైన జ్ఞానిగా జీవించేటట్లు జీవన విధానాన్ని అత్యంత సులభంగా, అత్యంత సరళంగా చివరి ఆఖరి శ్వాస వరకు అందించి ప్రపంచంలో అది నిరంతరం కొనసాగించేటటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి ఆయన ఉన్నా లేకపోయినా ప్రపంచం ఉన్నంత వరకు, మానవ మనుగడ ఉన్నంత వరకు ఈ ధ్యాన ప్రచారం, ధ్యానం ఉంటుంది అనేటట్లుగా తయారు చేసి వెళ్ళారు. ఆయనకు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, యజ్ఞాలు యాగాల ప్రాముఖ్యత ఏంటి, మరి ఒక యజ్ఞం జరగడం వల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఆగస్టులో తిరుపతిలో జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.